హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ పని చేసేది మా మామ వాళ్ళు. అక్కడ రూమ్ కట్టాలని వాళ్ళు ఉన్నారు. మొత్తం క్లీన్, స్వచ్ఛ భారత్ లేక మొత్తం క్లీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మా మామయ్య మా పెద్ద మామయ్య మొత్తము చెట్లను కొడుతున్నాడు. మా మామయ్య మొత్తం చెట్లను తీసేస్తున్నాడు. అక్కడ నిలబడింది మా అల్లుడు. అదో పెద్ద మరి ఏమో చెట్టు అంటారు కదా, అది రవి చెట్టు అని మొత్తం అది కూడా కొట్టేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు. 3 years నుంచి ఆ రూమ్ కడదాం అంటున్నారు, కానీ ఎక్కడ వీలైతలేదు. వేరే వాళ్ళు వచ్చి ఇది మా ప్లాట్ అని అనేటప్పుడు అందరూ మా వాళ్ళు వచ్చి మాట్లాడదు. ఇక్కడ మా ఆయన చూసాడా, అటు మా ఆయన ఏమో కామెడీ చేస్తున్నాడు. మా పెద్ద మావయ్య కొడుతుంటే, కడతావా పెద్దనాన్న, ఎలా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. మా మామయ్య నా దిక్కు చూస్తున్నాడు ఏమో చేస్తున్నానని. ఇక్కడ మా మామయ్య అడిగాను, మామయ్య 3 లక్షలు ఇస్తా నేను, నాకు ప్లాట్ ఇస్తారా మీరు అని అంటే, లేదు నాకు 5 లక్షలు ఇస్తా, మీరు ఇస్తారంటే నేనేమనంటే, నిన్ను చూసి ఇస్తారు అందరూ అని అంటే, అబ్బా అట్లా నన్ను చూసి ఇస్తారా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ మామయ్య, మా చిన్న మామయ్య ఇప్పుడు కొడుతున్నాడు. ఇంకా 2 మామయ్యలు రాలేదు, వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చలేడు మా మామయ్య. వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు వచ్చా క్లీన్ చేసేది తెలియదు. ఇక్కడ మా వ్యక్తి మా ఆయనను చేతులు కట్టుకొని నిలబడ్డాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు. అక్కడ మా ఇంటి పక్కల ఆమె ఎప్పుడు ఎంక్వైరీ చూసుకుంటూ ఉంటుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు అట్లా అన్నీ చూసుకుంటూ కూర్చుంటుంది. ఆమె ప్లాట్ అడుగుతుంది, అమ్ముతున్నారా కడుతున్నారా అని అడుగుతుంది. ఎందుకంటే ఆమె కొంటదో మళ్ళీ ఏమో తెలియదు మనకు, కానీ 15 లక్షలు ఇస్తాం, ఆ ప్లాట్ ఇస్తారా అని అడుగుతుంది ఆమె. లేదు మేమే కట్టుకుంటాం, మా మామయ్యలు కడతా అంటున్నారు. మా ఆయన ఇంతకుముందు మా ఆయన చూడండి అన్నీ ఎలా చెప్తుంది, చూడండి ఎలా చెప్తుంది. ఈ రేకులు వీకేస్తారు, చెట్లను వీకేస్తున్నారు, ఏం చేస్తారు మీరు ఇవన్నీ తీసుకొని అని ఏమో మాట మాట్లాడుతాను. కానీ ఆడ పని చేయడానికి శాతనైతలేదు. ఇంకా చాలా మాట్లాడాడు మా ఆయన. అందరూ పక్క వాళ్ళు అందరూ చూస్తున్నారు, చూడడానికి వస్తారు వాళ్ళు ఇప్పుడు కొంతసేపు అయితే అందరూ. కానీ అది ఎప్పుడు నా పెళ్ళైన కొత్తల నుంచి వాళ్ళు కడతాం అన్నాక నేను విన్నాను, కానీ వేరే వాళ్ళు వచ్చి ప్లాట్లు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే పాము కూడా తెచ్చుకుని రూమ్ వేసుకుంటాడు, కానీ ఒక్కడ 10 మంది డ్రైనేజ్ ఇచ్చింది కదా మనకు, ఇందులో వాడతాయి మంచి నీళ్ళది. కొడితే గొడ్డలు కూడా కొట్టినావు తప్పున. ఇప్పుడు మా ఆయన వెళ్తున్నాడు. ఇంతసేపు వాళ్ళు అందరు చెట్లను కొడుతుంటే ఇప్పుడు మా ఇంటి ముందర చిన్న చెట్టు చెప్పి ఆ చెట్టుని కొడుతున్నాడు. ఎలా కొడుతుంది చూడండి ఒకసారి. కొడుతున్నాడు కదా, కొడుతూనే ఉన్నాడు. దానిలో మళ్ళీ చేస్తున్నాడు. అసలు కొట్టని కానీ వస్తుందా అని చెప్పి గొప్ప ముసలోడు కూర్చుంటాడు. వర్కర్స్ వాళ్ళు మా ముసలోడు బెల్ ఐకాన్ కొట్టండి. చూడండి ఎలా ఉంది, మొత్తం కొట్టాడు, సాంగ్ కొట్టి పెట్టిండు. ఎలా అనిపించింది కూడా చెప్పండి. మా బిట్టిగాడు ఇక్కడ వెళ్తున్నాడు, మా కొడుకు చెట్ల వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య, ఇప్పుడు వాళ్ళ తాతయ్య కొడుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ చెట్లను తీసుకెళ్ళి అవతల పాడేస్తున్నాడు. చూడండి ఎలా తీసుకెళ్తున్నాడు. మామయ్య మొత్తం అటు కొట్టేసిన కానీ మా మామయ్య తన గుడ్డ మా ఆయన ఎంత నీట్గా అనిపిస్తుంది. ఆ గుడ్డ మళ్ళీ కట్ చేసి తీసుకెళ్ళి అటు వేసేస్తున్నాడు.